రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సులభతర వాణిజ్య విధానం వల్ల హైదరాబాద్కు అంతర్జాతీయంగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని, ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నానక్రామ్గూడలో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎల్ఎల్ బిజినెస్ సర్వీసెస్ ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. గత 2 ఏళ్లలో 1,50,000 మంది ఐటీ ఇతర రంగాల్లో ఉద్యోగాలు పొందారని, హైదరాబాద్ను జీసీసీలకు కేంద్రంగా తీర్చిదిద్దామని శ్రీధర్ బాబు తెలిపారు. అమెరికాకు చెందిన జేఎల్ఎల్ బిజినెస్ సర్వీసెస్ స్థిరాస్తి పెట్టుబడి నిర్వహణ రంగాల్లో 80 దేశాల్లో సేవలందిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన జీసీసీ వల్ల రాబోయే 2 ఏళ్లలో 1,600 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. జాబ్స్ ఎక్కడ తక్కువ కాలే, కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉన్న సందర్భంలో కూడా ఇక్కడ జాబ్స్ పెద్ద ఎత్తున క్రియేట్ చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మరి ప్రతిపక్షాలకు సంబంధించిన వారు జాబ్స్ తక్కువైనాయి అని అంటూ ఉన్నారు. ఉదాహరణ చెప్తా ఉన్నాను, 40 జీసీసీస్ ఇక్కడ నేను కాదన్నది, కేవలం జేఎల్ఎల్ టీం సంబంధించిన వారే 40 జీసీసీస్ ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చారని స్పష్టంగా చెప్తా ఉన్నారు. జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయా తక్కువ అవుతాయా? సో కేవలం మాటల వరకే కాదు, ఈరోజు మేము ఏదైనా సంఖ్య చెప్తా ఉన్నప్పుడు శాస్త్రీయబద్ధంగా మాట్లాడే అలవాటు ఉంది మాకు. ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడము. ప్రత్యేకించి ఇలాంటి జీసీసీస్ రావాలని, ఈ జేఎల్ఎల్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున ఇంకా జీసీసీస్ని ప్రేరేపణ చేసి ప్రోత్సాహం చేసి ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. It's going to be AI first operations center for JLL, where people will be working new technologies, new tools, transforming the way in which operations are done to support our businesses and our clients globally. The reason that we chose Hyderabad for this location, definitely the infrastructure of the city, the growth and the energy that is here, the ease of doing business based on the government policy, and also clearly the talent that is available. We have a lot of hiring to do here in Hyderabad over the next little period of time, and we're looking forward to attracting some of the very best people that want to come and do very exciting work here at JLL. It's been a great day and very privileged to be here in India today.